అండ్ నేను ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రైటర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు ఇంకేం ఆలోచించుకో, ఏ కాంట్రవర్సీస్ కానీ ఏమి మైండ్లో పెట్టుకోకు, ఓన్లీ క్యారెక్టర్ గురించే మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ స్కెడ్యూల్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను. అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి స్క్రీన్ ప్లే అది రాసినందుకు. అండ్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంచిగా ఇంత బ్యూటిఫుల్ మూమెంట్లో ఉన్నప్పుడు అలాంటి హార్ష్ మెమరీస్ ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళందరూ చెప్పినట్టే నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఎవరైనా ఫస్ట్ సంపాదనతోనే, అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఒక బైకో, ఫోనో, ల్యాప్టాపో కొనుక్కోవాలనుకుంటారు. సో అలా నా ఫస్ట్ నేను చాలా ఇష్టపడి కొనుక్కుంది మస్టాంగ్ కార్. సో దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. చెప్పండి రా, అందరు ఇదే చెప్పండి, ఏదో ఒకటి నేను చెప్తాను అనేది. ఫస్ట్ టైం అండి యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో 2 కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్లింక్ కూడా ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే, శమంతక మణిలో ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూసుకున్నా అండి. చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ అండి. అంతే సార్, మీరు కూడా మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. ఈవిడ వెళ్ళిపోయారు ప్రశాంతంగా తప్పించేసుకొని. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ప్రవీణ్ గారు, మా తమ్ముని పేరు ప్రవీణ్ గౌడ్, ఇప్పుడు కలిసి వచ్చాము. డాక్టర్ ప్రవీణ్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, హీరోయిన్ తండ్రిగా ఈ సినిమాలో వేషం. సినిమా బాగా వచ్చింది, మీరందరూ ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, నిర్మాత గారికి, నా తోటి నటీనటులకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. డాక్టర్గా ఉంటూ చూసాము షూటింగ్లో, ఒక పక్క కరోనా టైంలో పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ, ఇటు సినిమా ప్రొడక్షన్ చూసుకుంటూ చాలా కష్టపడ్డాడు ప్రవీణ్. అండ్ సంజయ్ కూడా ఇది ఫస్ట్ సినిమా లాగా చేయలేదు అసలు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డైరెక్టర్ లాగా ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో బాగా చేసాడు. సో ఐ విష్ ప్రవీణ్ అండ్ సంజయ్ ఫస్ట్ సినిమాకి ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో ద హీరోయిన్ శీతల్ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫిలిం. అండ్ నాది అశ్వది చాలా బాగుంటుంది కాంబినేషన్ సినిమాలో. నేను అశ్వ కలిసి ఐ గెస్ చల్మోహన్ రంగా, అశ్వది ఫస్ట్ సినిమా, చల్మోహన్ రంగా తన డెబ్యూ. సో ఫస్ట్ సినిమాలో కలిసి నటించాం, మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నాం. అండ్ ఈ సినిమాలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ నాకు ఇచ్చిన సంజయ్కి, అండ్ అదేవిధంగా ఫస్ట్ ప్రొడక్షన్లో ఒక పార్ట్ అయ్యేలా హెల్ప్ చేసిన ప్రవీణ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, మన ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. Hope this film creates the magic in theaters and also OTT and everywhere. Thank you so much. For like everybody, Casey sir and all who are sitting here. And Satya is my character name in this movie. And this movie is very simple and we have tried really hard to make it the level best. So I just want to say all the best to the entire team and thank you so much for giving me the opportunity, as it is my first ever movie and I have a long way to go. So yeah, so that's it I want to say. Thank you so much.